రాష్ట్రం పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రిక్వెస్ట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజస్థాన్ ఉదయపూర్లో 2 అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులతో పాటు ఫండింగ్ చేయాలన్నారు. దీంతో పాటు సీతారామసాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు మూసీ గోదావరి లింక్కు సాయం చేయాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఏసీ సుదీర్ఘ విచారణను ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదికను త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఏసీ నివేదిక ఈ నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ట్రిబ్యునల్ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు సరైన నీటి వాటా దక్కేలా చూడాలని కోరారు. కృష్ణా గోదావరి జలాలపై టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు. రాష్ట్రం పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రిక్వెస్ట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజస్థాన్ ఉదయపూర్లో 2 అఖిల భారత రాష్ట్ర జలమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులతో పాటు ఫండింగ్ చేయాలన్నారు. దీంతో పాటు సీతారామసాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవనంతో పాటు మూసీ గోదావరి లింకు సాయం చేయాలని కోరారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఏసీ సుదీర్ఘ విచారణను ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నివేదికను త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఏసీ నివేదిక ఈ నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ట్రిబ్యునల్ కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు సరైన నీటి వాటా దక్కేలా చూడాలని కోరారు. కృష్ణా గోదావరి జలాలపై టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరారు.